తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల నియోజకవర్గం దరూర్ మండల కేంద్రంలో నందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి నూతన విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ విజయ్, డివై రామన్న, జిల్లా రజక సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పెద్దలు గద్వాల శాసనసభ్యుల గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా దిగ్విజయంగా నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు తమ్ముడు నరసింహ గారికి, దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న దరూర్ శ్రీనివాస్ గారికి, అంజీ, మరి వీరేష్, వెంకటేష్, ఈ కార్యక్రమానికి చేసిన మండల ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరికి కూడా దరూర్ మండల కమిటీ గ్రామ కమిటీ వ్యవస్థలు, నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురుళ్ళ వెంకటమ్మ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంటు వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు, తిమ్మప్ప అన్నగారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాకలి ఎస్సీ సాధన సమితి తరఫున సామాజిక ఉద్యమ అభివృద్ధి తెలియజేస్తూ, ఈరోజు మన తల్లి చాకలి ఐలమ్మ జయంతిని జరుపుకోవడం అంటే ఆమె స్ఫూర్తిని కొనసాగించడమే. ఎంత ఉత్సాహంగా అయితే జయంతి ఉత్సవాలకు మనం శ్రమను, ఖర్చును మరి ఈరోజు వహించి మనం ముందుకెళ్తున్నామో, ఆమె ఏదైతే ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి కార్యాచరణ కూడా ఈరోజే జయంతి రోజే మనం ప్రతిన పూనుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మిత్రులారా, మన మీద తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న 2016 నుంచి ఇప్పటివరకు 96 దాడులు జరిగాయి. ప్రతి ఇష్యూస్లో నేను వెళ్తున్నా, అనేక సాధించాక చిన్న దాడులు జరుగుతున్నాయి. చిన్న దాడులు కాదు, అనేక రకాలుగా పెద్ద దాడులు. ఒకనొక సందర్భంలో అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కందికట్టతో పెట్రోల్ పోసి తగలబెట్టిన దాఖలాలు భువనగిరిలో ఉంటాయి. ఇక్కడ చర్లలో కూడా భార్యాభర్తలు ఇద్దరిని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపి బస్తాలు కట్టి నీళ్ళలో వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి అనేక ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ఇక్కడికి వచ్చి గద్వాల జిల్లాలో బాగుండే విషయానికి వస్తే కూడా రాత్రి పరామర్శించడం జరిగింది. పెద్దలు శాసనసభ్యులు మరి అన్నగారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది. మిత్రులారా, బాగుండే విషయంలో నేను అసంతృప్తిగా ఉన్నా. ఆ తలకాయకి తగిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. అది మంచితనంగా మాట్లాడదామని పిలిపించి రాయితో కొడితే మినిమం ఈ ఏలు ఇంత పొడుగు లోపలికి పోయినటువంటి సందర్భం, కొంచెం కంతకి యువతలకు వస్తే ప్రాణం పోయేటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు. నేను కేసు పెట్టాను, మేము చేయాల్సింది చేశామంటున్నారు. కానీ అది కాదు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టలేదు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిందే. 307, 304 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ, మండల కమిటీలు కూడా మరి ఎమ్మెల్యే గారిని కలిసి అక్కడ నుండి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా కలవమని రాత్రి నేను చెప్పడం జరిగింది. మీరు కూడా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, మరి మన అన్నగారిని, శాసనసభ్యులు గారు మనకి ఇంత ఆత్మీయంగా, మనకు చేదుడు వాదుడుగా మనకు సొంత చాలా సంతోషంగా మాట్లాడుతుంటే నేను చాలా మంచిగా అనిపించింది. అంత జోరు వానలో మనకు ఐలమ్మ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అన్నగారు కూడా ఈ దీంట్లో, ఎందుకంటే మరోసారి జరగకుండా ఉండాలంటే ఇంకా ఊళ్ళో చాకలి కులానికి సంబంధించిన ఉన్న ఆ 90 మంది కూడా ఇంకా భయం అనేది పోలేదు, ఇంకా కొడతారేమో అనేటువంటి భయానక వాతావరణం ఆ ఊళ్ళో ఉంది కనుక ఎస్ఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందే. పెట్టకపోతే మేము గద్వాల నుంచి దీన్ని స్టేట్ వైజ్గా తీసుకుంటాం. దీంట్లో ఎక్కడ కూడా రాజీ పడే అంశమే లేదు. స్టేట్ వైజ్ ఇష్యూ అయితే మాత్రం మళ్ళీ రాష్ట్రం అంతా గద్వాలు దిగాలి, మళ్ళీ ఒక ఇష్యూ కావాలి, కలెక్టరేట్ ముట్టడం జరగాలి, ఎస్పీ కార్యాలయాలు ముట్టడం జరగాలి. అది మొత్తం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ కేసు జరుగుతున్న క్రమంలో జరుగుతుంటాయి. ఎస్ఐ గారు మీకు అటు నుంచి ఫోన్లు వస్తాయి, ఇటు నుంచి ఫోన్లు వస్తాయి. ఇంతవరకు చాలించండి అని కూడా పెద్దలు ఏమన్నా ఫోన్లు వచ్చేటువంటి సందర్భాలు దాఖలాలు ఉండటం వల్ల మీరు ఆ సెక్షన్స్ పెట్టారు. రాత్రి నేను ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడటం జరిగింది. ఇదే కోణంలో మన హోలీ పండుగ రోజు కూడా గద్వాల్లో కూడా మరి మన చాకలి కులస్తుల మీద దాడి జరగడం
జరిగింది. అదేందని చెప్పి ప్రశ్నించి మా జిల్లా అధ్యక్షుడు సాయంత్రం పూట మళ్ళీ వెళ్ళి కేసు పెడదాం పెద్ద జిల్లా అధ్యక్షుడు కూడా బెదిరించినటువంటి దాఖలాలు ఈ పట్టణంలో జరిగినాయి. కనుక ఈ దాడులను అరికట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా సరైన శిక్ష పడే విధంగా మనం ఉండాలి. ఆ వైపుగా మీరందరూ కూడా మూకుమ్మడిగా కులం కట్ట విషయంలో ఇక్కడ రాజీ పడద్దని కూడా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తూ మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అది ఆ సెక్షన్స్ ఖచ్చితంగా అటెంప్ట్